కళ్ళు మూసుకోండి, ఒక చెయ్యి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు మీరు పలకండి. హల్లెలూయా. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున నేను మీ మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. మీ సన్నిధిలో నేను ఉంటుండగా నాకు విడుదల ఉన్నది, నాకు సమాధానం ఉన్నది, నాకు అభివృద్ధి ఉన్నది, నాకు ఆరోగ్యం ఉన్నది, నాకు ఏ కొరత ఉన్నదో అదంతా కూడా మీ సన్నిధిలో తీర్చబడుతుందని మీ వాక్యం చేత నేను బలపడి ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నానని యేసుక్రీస్తు నామమున నా హృదయాన్ని మీ వాక్యం కోసము సన్నద్ధం చేసుకుంటున్నాను. తండ్రైన దేవా, నాతో మాట్లాడండి, నా మనోనేత్రాలను తెరవండి, వాక్యంలోని సత్యాలను నేను గ్రహించడానికి నీ కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సో లాస్ట్ వీక్ నేను చెప్పిన మాట, we were telling a beautiful topic and I said we have the life of God. దేవుని యొక్క నిత్య జీవాన్ని మనము పొంది ఉన్నాము, మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. నిత్య జీవం అంటే పరలోకానికి పోవడం కాదు, ఈ భూమి మీదనే పరలోక రాజ్యంలో ఉండేటువంటి జీవితాన్ని మనం అనుభవించడానికి దేవుడు కృపను చూపించి ఉంటున్నాడని మనము తెలుసుకొని ఉంటున్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. చాలు, ఒక్క నిమిషం. యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందామంట. వినటానికి ఎట్లా ఉంది మాట? యేసుక్రీస్తు లోపల మామూలుగా ఎవరైనా నీటిలో బాప్తిస్మం తీసుకున్నారా, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారా అనే మాటలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తులో బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితీమని మీరు ఎరుగరా. యేసు క్రీస్తులోనికి నువ్వు ఏ రోజైతే యేసు ప్రభువును నమ్మినావో, అంగీకరించినావో, ఆ రోజు నువ్వు యేసు క్రీస్తులో నువ్వు బాప్తిస్మము పొందావని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఏంటి? ఇమ్మర్షన్. బాప్టైజోస్ అనే పదం నుంచి తీయబడింది. ఇమ్మర్షన్ అంటే ముంచడం. ఇప్పుడు ఎవరికైనా బాప్తిస్మం ఇవ్వాలంటే నీళ్ళు ఉన్న ప్రదేశాన్ని తీసుకుపోయి అక్కడ ముంచడం. ఆమేన్. ముంచడం. యేసు క్రీస్తులో ముంచబడ్డామంట. హల్లెలూయా. ఈ మాట చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందాము. ఆయన మరణంలోనికి మనం బాప్తిస్మం పొందాము అని దేవుని వాక్యం చెప్తుంది. అట్లా 4వ వచనం చూడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. యేసు క్రీస్తులోనికి మనం బాప్తిస్మం పొందాము, యేసు క్రీస్తు మరణములోనికి మనం బాప్తిస్మం పొందాము. మరణించిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళను పూడ్చిపెడతారు. సో పూడ్చిపెట్టేస్తున్నారు. యేసు క్రీస్తు మరణంలో బాప్తిస్మం పొందాం కాబట్టి యేసుక్రీస్తుని ఎలా పూడ్చిపెట్టారో ఆయనతో కూడా మనం పూడ్చిపెట్టబడ్డాము అంటున్నాడు. ఈ 4వ వచనానికి వచ్చేసరికి ఏమని చెప్తుంటున్నాడు? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుని యొక్క మహిమ చేత మృతులలో నుండి లేపబడెనో, ఆయన ఎలా లేపబడిండో, లేచిన తర్వాత ఆయన ఒక కొత్త జీవితంలో నడుస్తూ పోయిండు. ఆ కొత్త జీవితంలో ఆయన ఎలా నడుచుకుంటూ పోయిండో మనమందరం కూడా యేసుక్రీస్తుతో పాటు లేపబడిన వాళ్ళము కాబట్టి ఆయన వలె మనము కూడా నూతనమైన జీవంలో మనం నడుస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఆమేన్. డిడ్ యు అండర్స్టాండ్ సంథింగ్? ఓకే. లోకంలో ఎలా ఉంటుందంటే లోకస్తులు మాట్లాడే మాట, అసలు నువ్వు యేసు ప్రభుని ఎప్పుడైనా చూసినావా? విన్నారా ఇట్లాంటి మాటలు? యేసు ప్రభు, నేను కాలేజీలో చేరిన కొత్తలో, ఎంబీబీఎస్ చేరిన కొత్తలో, అప్పటికి నేను యేసు ప్రభుని నమ్ముకొని దేవుణ్ణి చాలా ప్రేమిస్తుండినా. ఒక సీనియర్ పట్టుకొని ర్యాగింగ్లో యేసు ప్రభు రక్తం ఎక్కడుందో చూపిరా నాకు, నువ్వు ఇప్పుడు చూపిరా, నేను యేసు ప్రభుని నమ్ముకుంటా.
సార్ అలా కాదు సార్. లేదు నువ్వు చూపించాల్సిందే. నువ్వు యేసు ప్రభు రక్తం, నువ్వు ఎట్లా రక్తం, నేను చెప్తున్నా, మనం నీతిమంతులుగా ఎట్లా నీతిమంతులు అవుతావు, ఏమవుతావు? అసలు ఆ రక్తమే కనపడటం లేదు నాకు. అయితే మీరు ఎప్పటికి కారు సార్, మీరు ఎప్పటికీ నీతిమంతులు కాలేరు. నేనైతే నీతిమంతునైనా. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకస్తులు ఏమి ఆలోచిస్తుంటారంటే దేవుని విషయాలను మన యొక్క హ్యూమన్ థింకింగ్తో అర్థం చేసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. న్యాచురల్ మ్యాన్ కెన్ నెవర్ అండర్స్టాండ్. నీ మనసుతో నువ్వు ఏ విషయాన్ని నమ్మలేవు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు నమ్ముతున్నామంటే మన ఆత్మ వలన, మనకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆత్మ వలన, మనలోని హృదయం వలన మనము దేవుని విషయాలను నమ్ముతున్నాం. కానీ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయంటే మైండ్లో ఉంటాయి. ఎవరైనా నేను క్వశ్చన్స్ అడిగేది, తర్కించడము, ఎందుకు ఈయనే దేవుడు, ఎందుకు వీళ్ళు దేవుళ్ళు కాదు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంటాయి? హృదయం నుంచి వచ్చేవి కాదవి. అవన్నీ మనసులో జరుగుతుంటాయి, మైండ్స్లో జరుగుతుంటాయి. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీ మైండ్తో నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మలేవు, దేవుని విషయాలను నువ్వు నమ్మలేవు. నువ్వు నమ్మేది మరి ఎలా? నీ ఆత్మ వల్ల నువ్వు నమ్ముతావు. హల్లెలూయా. కేవలం నీ ఆత్మ వల్లనే. నీ లోపల దేవుడు నీ యొక్క ఆత్మకు చాలా సామర్థ్యం ఇచ్చినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. కొందరు ఇంకా మాట్లాడతారు, కన్యమరియకు పుట్టిండంట యేసు ప్రభు. కన్యమరియ నువ్వు చూసినావా? ఆయనకు పుట్టడం చూసినావా? ఇవన్నీ స్టూపిడ్ క్వశ్చన్స్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ఈ విధంగా జరిగింది. మోస్ట్ ఆఫ్ ది వర్డ్, దేవుని వాక్యము ఇంతవరకు ప్రాఫెసీస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి. జస్ట్ వన్ ప్రాఫెసీ ఈస్ పెండింగ్. అదొక్కటి అయిపోయిందంటే రాప్చర్ జరిగిపోతుంది. అదొక్కటే ఆగి ఉంది. బైబిల్ రాయబడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్ పరిస్థితులకు దేవుని వాక్యానికి ముడిపెట్టి చూడండి. ఎన్నో విషయాలు దేవుని వాక్యం అంతా కూడా ఫుల్ఫిల్ అవుతూ వచ్చింది. ఇట్స్ ఎ ప్రాఫెసీ, దేవుని వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. యు కెన్ బిలీవ్ విత్ యువర్ స్పిరిట్ వాట్ యు హ్యావ్ నెవర్ సీన్. నీవు జీవితంలో ఎప్పుడు చూడని విషయాలను నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు నమ్మగలవు. అది దేవుడు నీ ఆత్మకి ఇచ్చినటువంటి సామర్థ్యము. దిస్ ఇస్ ది ఎబిలిటీ హ్యూమన్ స్పిరిట్ హస్ గాట్. దిస్ ఎబిలిటీ is given only by God Almighty. Hallelujah. And your human spirit is far powerful, more powerful than all your senses. నీ జ్ఞానేంద్రియములన్నింటికంటే కూడా నీ యొక్క ఆత్మ చాలా శక్తివంతమైన వ్యక్తి. ఆమేన్. నీలో ఉన్న వ్యక్తి ఎవరైతే బయట కనిపించే వ్యక్తి కాదు. నీ లోపల ఇప్పుడు హానోక్ ఉన్నాడు. హానోక్ లోపల ఒక హానోక్ ఉన్నాడు. ఆయనే రియల్ హానోక్. హల్లెలూయా. ఆయన నమ్మితేనే నమ్మడం, ఆయన తీసుకునే డెసిషన్, ఆయన నమ్మిన దాని ప్రకారమే పరలోకమా నరకమా. అర్థమవుతుందా? నా జీవితంలో నేనున్నాను, నా లోపల ఒక ఆత్మ, అది నా హృదయం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆత్మ ఒక హృదయం అనే రకంగా దేవుని వాక్యం రాస్తుంది. నువ్వు నమ్మేదంతా నీ హృదయంతో నమ్ముతావు. మనసుతో ఏ ఒక్కరు ఏ విషయాన్ని నమ్మరు. మనసు అనేది కేవలం ఒక ప్లే జోన్, ఆడుకోవడానికి, నీ ఆలోచనలు తిరగటానికి ఉంటుంది. కానీ నిజంగా నువ్వు హృదయముతో విశ్వసిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ శరీరానికి, నీ ఆత్మకు, నీ యొక్క మనసుకు 3 డిఫరెంట్ సెగ్మెంట్స్, వాటికి 3టికి కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. నీ శరీరము, మనిషి హీస్ ఎ ట్రయూన్ బీయింగ్. మనిషికి బయటికి కనిపించే ఒక శరీరం ఉంటుంది, ఒక ఆలోచించడానికి ఒక మనసు ఉంటుంది. మూడవదిగా ఆ మనిషి నిజమైన వ్యక్తి ఎవరంటే ఆయన ఆత్మ. మనిషి చచ్చిపోయినప్పుడు ఆయన శరీరం ఉంటుంది, కానీ ఆత్మ ప్రాణం రెండు, ఆత్మ మనసు వెళ్ళిపోయి ఉంటాయి, ఉండవు అక్కడ. అర్థమవుతుందా? ఇంకోసారి మనం దీని గురించి డిస్కస్ చేస్తాం. కానీ ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మన యొక్క ఆత్మతో మనం దేవుని విషయాలు నమ్ముతాం, కానీ మన యొక్క మైండ్తో కాదు, మన మనసుతో కాదు అని మనం గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన శరీరానికి కాదు, మన ఆత్మకు మన మైండ్ కంటే కూడా ఎక్కువ పవర్ ఇచ్చి ఉంటున్నాడు, ఎబిలిటీ ఇచ్చి ఉంటున్నాడు. మన మైండ్ అన్ని ఆర్గ్యుమెంట్స్కు అదే మూలం. కానీ మన యొక్క ఆత్మ దేవుని యొక్క విషయాలను స్వీకరించటానికి, దేవుని యొక్క విషయాలు ఎంత పెద్ద విషయమైనా, ఎవరు నమ్మలేదైనా నువ్వు ఈజీగా నమ్మగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీ ఆత్మ దేవుని స్వరూపములో, దేవుని పోలిక చొప్పున తయారు చేయబడ్డాం. ఆమేన్. నీ ఆత్మ ఎలా తయారు చేయబడింది? దేవుని స్వరూపము,
దేవుని పోలిక. దేవుని నీ ఆత్మ ఎలా ఉంటుందంటే దేవుని ఆత్మ ఎలా ఉంటాడో నీ ఆత్మ అలానే ఉంటుంది. దేవుని పోలిక అంటే ఫంక్షనింగ్. నీ ఆత్మ ఎలా పనిచేస్తుంది, దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడో నీ ఆత్మ కూడా అలానే పనిచేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తుంటాం దేవుని ఆత్మ ఎలా పనిచేస్తాడు, విశ్వాసము ప్రేమ వల్లనే ఆయన పనిచేసేది. హల్లెలూయా. ఎక్కడైతే విశ్వాసం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తాడు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తుంటాడు. హల్లెలూయా. అందుకే మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నా ఆత్మతో నేను ఏదైనా నమ్మగలను అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. యోహాను సువార్త 20వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూద్దాం. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. యేసు ప్రభు చనిపోయి 3వ రోజున తిరిగి లేచిండు. అయితే ఈ శిష్యులు పరిగెత్తి ఆ సమాధిని చూడ్డానికి వెళ్తున్నారు, పేతురు, యోహాను. ఈ యోహాను భక్తుడు, ఇప్పుడు ఈ రాయబడుతున్న మాట యోహాను గురించి, ఆయన లోపలికి పోయి చూచి నమ్మెను. ఏమంటున్నారు? నమ్మెను. అందరు చెప్పండి. నమ్మెను. ఏం నమ్మిండు ఆయన? ఏం నమ్మిండు? యేసు ప్రభు శరీరం అక్కడ లేదు, మరి ఏం నమ్మిండు ఆయన? తిరిగి లేచినాడు. ఆమేన్. యేసు ప్రభు తిరిగి లేచిండు. ఆయన సమాధిలో లేడు. ఆయన శరీరాన్ని ఎవరు తీసుకుపోలేదు. ఆయన తిరిగి లేచిండు. ఆయన ఒకసారి చెప్పిండు 3వ రోజు నేను తిరిగి లేస్తానని చెప్పిండు. ఆ ప్రకారం ఆయన తిరిగి లేచిండు అని నమ్మిండు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్మిండు. ఆయన ఏమైనా చూసిండా? పొద్దునే తెల్లారుజామున దూత వచ్చి ఆ బండరాయిని తొలగించడము, యేసు ప్రభు మీద దేవుని శక్తి రావడము, అవన్నీ చూచిండా? చూడలేదు. బట్ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నమ్ముతున్నాడు. హల్లెలూయా. నమ్మటానికి నీ రీజనింగ్స్ అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా నీకు ఏది ఇష్టమో నువ్వు నమ్మగలవు. బిలీవింగ్ ఈజ్ ఎ చాయిస్. నువ్వు ఏదైనా నమ్మొచ్చు. నువ్వు ఏ విషయాన్నైనా నీ యొక్క ఆత్మకు దేవుడిచ్చిన శక్తి ఏంటంటే నువ్వు ఎటువంటి మాటలైనా నమ్మొచ్చు. నెగిటివ్ నమ్మొచ్చు, పాజిటివ్ నమ్మొచ్చు. హల్లెలూయా. 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమని లేఖనము వారింకను గ్రహింపరైరి. ఆమేన్. యోహాను భక్తుడు ఎప్పుడు నమ్మిండు యేసు ప్రభు తిరిగి లేచిండని? చూచింది. ఆయనకు వాక్యం కూడా తెలియదంట. ఇక్కడ వాక్యము వాళ్ళకి తెలియదంట, వారు ఇంకా గ్రహింపలేదంట. దే న్యూ నాట్ ది స్క్రిప్చర్ దట్ హీ మస్ట్ రైజ్ అగైన్ ఫ్రమ్ ది డెడ్. ఆయన చనిపోయిన వారి నుంచి తిరిగి లేస్తాడు అనే వాక్యము, ఆ లేఖనం వాళ్ళకి ఇంకా తెలియదు. అయినప్పటికీ ఆయన నమ్మిండు. హల్లెలూయా. ఎవరు చెప్పలేదు ఆయనకు. ఆయన ఆత్మలో తెలిసిపోయింది, అరే యేసు ప్రభు తిరిగి లేచిండు. హల్లెలూయా. ఏం ఆ లేఖనం? కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. దావీదు భక్తుడు యేసు క్రీస్తుని గురించి రాస్తున్నాడు, రిజరెక్షన్ గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన శరీరము కుళ్ళు పట్టనీయకుండా తిరిగి లేపుతాడు దేవుడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ మాటలు తెలియవు, ఈ లేఖనాలు తెలియవు. స్టిల్ జాన్ బిలీవ్డ్. హల్లెలూయా. యోహాను భక్తుడు నమ్ముతున్నాడు. ఆమేన్. ఆయన ఏమి చూడలేదు, అయినప్పటికీ ఆయన నమ్మి ఉంటున్నాడు. ఆమేన్. మనం కూడా యేసు ప్రభువుని నమ్మినందుకు ఏమైతుందంటే మనం ఇప్పుడు దేవుని విషయాలన్నీ నమ్మగలం, దేవుని విషయాలన్నింటినీ కూడా స్వీకరించగలం. ఎటువంటి డౌట్స్ ఉండవు మనకు. మనం ఏం చెప్పినా మనం స్వీకరించగలుగుతాం. కానీ బయట వాళ్ళు అలా ఉండరు. బయట వాళ్ళంటే యేసు క్రీస్తును అంగీకరించినటువంటి వాళ్ళు. యేసు ప్రభు అంటే వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉంటాయి. యేసు ప్రభుతో వాళ్ళు ఏక మనసు రాలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళు మార్క్సు వార్తలో 4వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడినది. కానీ చాలు. దేవుని రాజ్యపు మర్మాలు ఎవరికి ఇవ్వబడింది తెలుసుకోవడానికి? ఆయన శిష్యులకు, ఆయనను నమ్మినటువంటి వాళ్లకు, మనకు ఇది ఇవ్వబడింది. కానీ 12వ వచనం చూద్దాం. వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకై ఉండుటకును అన్నీ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఆమేన్. లోకస్తులు ఎలా ఉంటారంటే ఉపమానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలంలో నార్మల్ న్యూస్ కూడా వాళ్ళు నమ్మలేరు. నిజంగా యేసు ప్రభువుని గురించి జరుగుతున్న విషయాలు ఏమైనా
షేర్ చేసుకుంటే నమ్మలేరు. కోవిడ్ ఎందుకు వచ్చింది నమ్మలేరు. అన్ని కళ్ళ ముందు కనిపిస్తుంటాయి కానీ నమ్మరు. వ్యాక్సిన్ నమ్మరు. ఇది చాలా మంచిది. whereas it is really hurting people. So many young people are dying because of heart attacks. ఎవరికి అనుగ్రహింపబడింది? మనకు అనుగ్రహింపబడింది. మనం ఇవి తీసుకోకూడదు, మనం చేయకూడదు. దేవుని విషయాలు, ఆ సత్యాలు తెలుసుకుండే కృప దేవుడు మనకి ఇచ్చున్నాడు. హల్లెలూయా. అయితే బయట వాళ్లకు ఇవి ఇవ్వబడలేదు. దేవుని రాకడకు ఇవన్నీ సూచనలు చూడండి. యేసు ప్రభు తిరిగి రావడానికి చాలా త్వరగా వస్తున్నాడు యేసు ప్రభు. అందుకే నేను మిమ్మల్ని త్వర పెడుతున్నాను. చాలా తొందరగా దేవుని పనిలో మీరు చాలా ముందుకు వెళ్ళాలి అనే మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు రాకడ తొందరగా ఉంది. మిమ్మల్ని ఎందుకు పుట్టించిండో దేవుడు, ఆ పుట్టుక సార్థకం కావాలని ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను ఎందుకు పుట్టినానో ఈ లోకంలో, మీరు నన్ను ఎందుకు పుట్టించినారో, నా జీవితంలో మీకు ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన చేసుకోండి ఎప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పెట్టిన పని సగంలో వదిలిపెట్టేసి ఇంతే అనుకుంటే ఉపయోగం లేదు జీవితానికి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వద్దాం మళ్ళీ ఒకసారి. 3-4 వచనాలు ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా. ఆమేన్. క్రీస్తు యేసు అంటే చిన్న వ్యక్తి కాదు ఆయన. హీఈస్ గాడ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఇప్పుడే పాట విన్నాం ఏమని? ఆకాశ గగనాలను చేనెతో కొలుస్తాడు. అంత పెద్ద ఆయన లోపలికి, అంత పెద్ద వ్యక్తి లోపల మనం బాప్తిస్మం పొందుతున్నామంట. హల్లెలూయా. ఎంత చిన్నగా ఉంటాం. సముద్రంలో ఇంత చిన్న రాయి దొరుకుతుంది అది నీకు? ఇట్ ఈస్ లాస్ట్ ఫర్ ఎవర్. హల్లెలూయా. నువ్వు యేసు క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం పొంది ఉన్నావంటే యు ఆర్ లాస్ట్ ఫర్ ఎవర్. యు ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ హిమ్. యు ఆర్ వన్ విత్ హిమ్. ఎతకడం కష్టం, ఇంపాసిబుల్. నా లైఫ్లో నేను చెప్తాను, ఐఎమ్ లాస్ట్ ఇన్ జీసస్. ఐఎమ్ లాస్ట్ ఇన్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ ఇన్సెపరబుల్. ఆ రాయి దొరుకుతుంది సముద్రం నుంచి. ఆ రాయిని వేరు చేయగలరా ఎవరన్నా? అంత పెద్ద సముద్రంలో ఇంత చిన్న రాయి వేసినావు, దాన్ని ఎతకాలంటే ఇంపాసిబుల్. హల్లెలూయా. వి ఆర్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. వి ఆర్ లాస్ట్ ఇన్ గాడ్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6:4 ఒకసారి చూద్దాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం. Therefore we are buried with him by baptism into death. ఆయన మరణంలోనికి మనము బాప్తిస్మం పొంది ఉంటున్నాం. ఆమేన్. బ్రదర్, మేము లేం కదా బ్రదర్. అప్పుడు తొందరపడదండి. ఐల్ టెల్ యూ. మేము పుట్టనే లేదు కదా బ్రదర్. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఐల్ టెల్ యూ. జస్ట్ as Christ was raised from the dead by the glory of the Father. గ్లోరీ ఆఫ్ ది ఫాదర్ అంటే ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకొక పేరు పరిశుద్ధాత్మ దేవునికి. యేసు క్రీస్తును మృతులలో నుంచి లేపిన వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. జస్ట్ as Christ was raised from the dead by the glory of the Father, even so అంటే మనము కూడా, even so we also should walk in newness of life. అంటే మనం కూడా నడవాలంటే యేసు ప్రభు కూడా అలా చేస్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభు నూతన జీవితంలో ఆయన నడవడం మొదలు పెట్టాడు కాబట్టి మనము కూడా నూతన జీవం పొందిన వారమని గ్రహించి ఆ నూతన జీవంలో మనం నడవాలి అనేది దేవుని వాక్యం మనకు సూచిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఆమేన్. He that is joined unto the Lord is one spirit. ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందింటున్నావో, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందింటున్నావో, నీవు దేవుడు ఇద్దరు ఒకే ఆత్మ అంటున్నారు. హల్లెలూయా. యు ఆర్ ఇన్సెపరబుల్. ఐఎమ్ ఇన్సెపరబుల్. నేను దేవుడు సపరేట్ కాదు, మేమిద్దరం ఒకటే. హల్లెలూయా. నువ్వు కూడా చెప్పుకో, నీకు నువ్వు అద్దం ముందు నిలబడుకొని, నేను దేవుడు ఇద్దరం ఒకటే ఆత్మ, మేమిద్దరం ఒకటే ఆత్మ. హల్లెలూయా. దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. మీరు గ్రహిస్తే ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి దాంట్లో. హల్లెలూయా. మనము కేవలం ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందడం కాదు, ఆయన తిరిగి లేచి ఉంటున్నాడు కాబట్టి ఆయన నూతన జీవంతో ఎలా లేచి ఉంటున్నాడో మనము కూడా నూతన జీవం పొందిన వారమై నూతనమైన జీవంలో నడవాలా అనేది దేవుని వాక్యం మనకు చెప్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అయితే రిజరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
తిరిగి లేయడం, యేసుక్రీస్తు తిరిగి లేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు తిరిగి లేయడం అనేది ఇట్ ఈస్ విక్టరీ, అది గెలుపు. ఆమేన్. అది మహిమ, అదే గెలుపు. క్రైస్తవత్వం అనేది యేసుక్రీస్తు మరణం వల్ల పుట్టింది కాదు, కానీ యేసుక్రీస్తు తిరిగి లేయడం వల్ల పుట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవత్వం ఎలా పుట్టింది? యేసుక్రీస్తు తిరిగి లేయడం వల్ల. మన మరణం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు మరణము నీ పాపాలకు నా పాపాలకు నా అకౌంట్ను సెటిల్ చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపము నా పాపాన్ని ఆయన సెటిల్ చేస్తున్నాడు. ఆయన మరణించడం వల్ల మన పాపాల లెక్కను సరి చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. మనము నమ్మాలి ఒక విషయం ఏంటి? నా పాపపు స్వభావము యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినది. ఆమేన్. ఆమేన్. ఎట్లా నమ్మాలా బ్రదర్? నేను చెప్తాను. నేను నాకున్నటువంటి ఒక 4 ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్ళిన తర్వాత బిల్లు ఒక 2000 రూపాయలు బిల్ అయింది. ఆమేన్. ఎంత అయింది? 2000 రూపాయలు బిల్ అయింది. 2000 రూపాయలు బిల్లు నేను కట్టేశాను. నేను కట్టినప్పుడు మిగతా వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉందా లేదా? లేదు. లేదు. అయితే వాళ్ళు నాకు ఎంత అప్పు ఉన్నారు? ఒక్కొక్కరు ఎంత అప్పు ఉన్నారు? 5 మంది పోయాము. 2000 రూపాయలు ఖర్చు అయింది. 400. వాళ్ళు ఎంత ఇవ్వాలి? 400. 400 వాళ్ళు నాకు అచ్చి ఉంటున్నారు. ఆమేన్. వాళ్ళు నాకు అప్పు ఉంటున్నారు. నేనైతే కట్టేశాను. హోటల్ వాడి దృష్టిలో వాళ్ళు కట్టినట్టే. ఆమేన్. లెక్క ప్రకారం వాళ్ళు కట్టినట్టే. కానీ కట్టిన వ్యక్తి ఎవరు? నేను కట్టి ఉంటున్నాను. నాకు వాళ్ళు అప్పుగా ఎంత ఉంటున్నారు? 400 రూపాయలు. ఒక్కొక్కరు 400 రూపాయలు వాళ్ళు అప్పుగా ఉన్నట్టే. ఆమేన్. అర్థమవుతుందా? అదే విధంగా మీరు గమనించండి, మనము ప్రాచీన స్వభావం ఉండింది మనకు. ఒక 4 ఉన్నారు. బాగా గమనిస్తాం. ఈ 4 పాపం చేసి ఉంటున్నారు. 4 పాపం చేసిన వ్యక్తులు 4 శిక్షకు అర్హులు. ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. 4 కూడా శిక్షకు అర్హులై ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళేమో ఇప్పుడు శిక్షించబడాలి. వాళ్ళు మరణానికి వాళ్ళు తీసుకుపోతున్నారు. వీళ్ళని చంపేయాలా అని చెప్పింటున్నారు. ఏ పాపం లేని ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళిపోయి ఈ 4 చేసిన తప్పేంటి అంటే వాళ్ళు ఇన్ని తప్పులు చేసినారు. అవునా, సరే, నేను వీళ్ళ తరపున నేను చనిపోతాను, వాళ్ళని వదిలేసేయండి అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నేను వీళ్ళ తరపున నేను చనిపోతాను, వాళ్ళను వదిలేసేయండి అన్నాడు. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? సో ఆయన వెళ్ళి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ చనిపోయినట్టేనా కాదా? వాళ్ళు చనిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళకు శిక్ష ఏంటి? తప్పు చేసిన వాడికి శిక్ష మరణం. ఆమేన్. అయితే వాళ్ళ తరపున ఇంకొక ఆయన పోయి ఆ శిక్షను పొంది ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈయన శిక్షించబడినప్పుడు వాళ్ళందరూ కూడా శిక్షింపబడినట్ట కాదా? శిక్షింపబడినట్టే. ఇప్పుడు వాళ్ళు ఏం అప్పున్నారు? ఈయనకు మరణం. హోటల్లో 2000 కట్టినప్పుడు వీళ్ళంతా ఎంత అప్పున్నారు? 400 అప్పున్నారు. ఇప్పుడు వీళ్ళందరి తరపున ఈయన చనిపోయింది కాబట్టి వీళ్ళు ఏమి అప్పున్నారు? ఈయనకు వాళ్ళ జీవితం అంతా అప్పున్నారు. హల్లెలూయా. వాళ్ళ జీవితం అక్కడ ఎండ్ అయిపోవాల్సింది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితం ఎండ్ అవ్వలేదు. యేసు ప్రభు వచ్చి మన కోసము చనిపోయిండు కాబట్టి, ఆమేన్, మనందరి కోసం చనిపోయిండు కాబట్టి ఇప్పుడు జీవించే జీవితం అంతా కూడా మనం ఆయనకు అచ్చి ఉంటున్నాము. హల్లెలూయా. Did you get this point? Yes. If you get this point, really Holy Spirit is going to do wonders in your life. నువ్వు అర్థం చేసుకోవాలా? యేసు ప్రభు నా కోసము చనిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు నేను చనిపోయాను. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడ్డప్పుడు నేను సిలువ వేయబడ్డాను. ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డప్పుడు నేను పాతి పెట్టబడ్డాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను తిరిగి లేచాను. హల్లెలూయా. హల్లెలూయా. When he died, I died. When he was buried, I was buried. When he rose again, I rose again. Hallelujah. Hallelujah. ఎందుకు? Because he died as my representative and he died as my substitute.
నాకు బదులుగా ఆయన చనిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం ఒకసారి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు, ఆ, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఆమేన్. నీతిమంతుని కోసము ఒకడు చనిపోవడం చాలా అరుదు, రేర్. మంచోడి కోసం అంటే ఏంటంటే మంచివాడు అందరికీ మంచి చేస్తాడు కాబట్టి ఎవరైనా తెగించు పోతే పోన్లేబా, నేను చచ్చిపోతే చచ్చిపోయినా, వాడు బతికితే 10 మందికి మంచి జరుగుతుంది అని ఎవరైనా చేయొచ్చు. నీతిమంతుడు వానికే నీతిమంతుడు, వాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు. కానీ మంచివాడు అంటే అందరికీ మంచి చేస్తున్నాడు కాబట్టి నేను చనిపోయినా పర్లేదు, వీడు బ్రతికి ఉంటే 10 మందికి మంచి జరుగుతుంది అని ఎవరైనా ఒకరు ట్రై చేయొచ్చు వాని కోసం చనిపోవడానికి. కానీ 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఏంటంటే మనం ఇంకనూ పాపులుగా ఉన్నాం, మనం మంచోళ్ళం కాదు, మనం పాపులుగా ఉన్నాము, మనం ఇంకా పుట్టలేదు. అయినప్పటికీ మనందరి లెక్కలు సెటిల్ చేయడానికి హల్లెలూయా హల్లెలూయా, ఆయన చనిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. వైల్ వి వర్ యెట్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ us. క్రీస్తు మన కోసము చనిపోయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6:10 వచనం చూద్దాం. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంతకు ముందే గమనించినాం ఏంటి, ఆయన ఆ నలుగురు కోసం చనిపోయినట్లయితే నలుగురు కూడా వాళ్ళ జీవమంతా ఆయనకు అచ్చి ఉంటున్నారు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు మనందరి కోసం చనిపోయిందంటే మనందరం కూడా మన జీవమంతా కూడా మన లైఫ్ అంతా కూడా ఆయనకు మనము అచ్చి ఉంటున్నాం. We owe our lives to Jesus. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం చేసిండు, మరణం కోసం ఒకేసారి చనిపోయినట్ట. మరోసారి చూడండి అన్నమాట. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. పాపం విషయమే ఒకే మారు చనిపోయిండు. నీ పాపము, నా పాపము, అందరి పాపాలు, నువ్వు చేయబోయే ఫ్యూచర్ పాపాలు అన్నీ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి పడేసిండు ఆయన. మనందరి పాపాలు సెటిల్ చేసిన తర్వాత ఏమంటున్నాడు నెక్స్ట్ వర్డ్, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవుని విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి కోసం బతుకుతున్నాడు, దేవుని కోసం బతుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా మన జీవితాల్లో ఆయనకు అప్పున్నాం కాబట్టి మనం ఆయనతో పాటు చనిపోయినాము. ఇప్పుడు ఆయన కోసం బ్రతకాలి మనం. ఆయన ఎవరి కోసం బతుకుతున్నాడు, దేవుని కోసం. దేవుని కోసం బతుకుతున్నాడు. మనం కూడా ఎవరి కోసం బతకాలి, దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ యాజ్ దట్. ఆయన నీ కోసం చనిపోయిండు, నువ్వు ఆయనతో పాటు సిలువ వేయబడ్డావు, ఆయనతో పాటు చనిపోయావు, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డావు, ఆయనతో పాటు నువ్వు తిరిగి లేచావు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి లేచావు కాబట్టి ఆయనతో పాటు ఇప్పుడు నువ్వు బ్రతకాల్సిన బ్రతుకు ఆయన ఎట్లా బ్రతుకుతున్నాడో నువ్వు అట్లే బ్రతకాలి. ఆయన కోసం బ్రతకాలి నువ్వు. కాబట్టి ఆయన దేవుని కోసం బతుకుతున్నాడు, నువ్వు కూడా దేవుని కోసమే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వి వౌ అవర్ లైవ్స్ టు జీసస్. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నాకేం లేదు, నా ఇష్టం వచ్చినట్టు అనే మాటలు కట్టి పెట్టండి. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం ఒక ఆయన చనిపోయిండు. ఒక మనిషి ఇంకొక మనిషి కోసం చనిపోవడం అనేది ఇట్స్ అ సీరియస్ థింగ్. అంత ఈజీ విషయం కాదు. ఎవరు చనిపోతారు? రక్తం ఇవ్వండి అంటే భార్యకు రక్తం ఇవ్వడానికి భర్త ఇవ్వడు, పారిపోతున్నారు. రక్తం ఇవ్వాలంటేనే భయపడుతున్నారు జనాలు. కిడ్నీ ఇవ్వాలా, ఇస్తారా? ఇవ్వరు. చాలా అరుదు, చాలా అరుదు. కానీ ఈయన ఏం చేసిండు, ప్రాణం ఇచ్చేసిండు. హీ డైడ్. మామూలు మరణం కాదు ఇది. శిలువ మరణం అంటే ఆయనను కొట్టి 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 అవమానపరిచి ఉమ్ము వేసి ఇష్టం వచ్చినంతగా అవమానపరిచి నూలు పోగు శరీరం మీద లేకుండా ఆయనను శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడదీసి చంపేశాడు. హల్లెలూయా. నీవు నేను అలా చంపబడాల్సిన వ్యక్తులం, ఆ మరణాన్ని పొందాల్సిన వ్యక్తులం. కానీ ఆయన మన కోసము వన్ టైం సెటిల్మెంట్ ఆ విధం చేసేసిండు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఫ్రీగా ఉన్నాం. ఫ్రీగా ఉండి ఏం చేయాలి, ఆయన కోసం మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన దేవుని కోసం జీవిస్తున్నాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని కోసం జీవించవలసి ఉంటున్నది. హల్లెలూయా. 1 కొరింథీ 6వ అధ్యాయం
19-20 చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. ఎందుకు? ఆల్రెడీ సంబడి హ్యాస్ పర్చేస్డ్. నీ కోసం ఎప్పుడైతే ఆయన మరణించిండో ఆ రోజే ఆయన నీ జీవాన్నంతటినీ కొనేసిండు, నీ జీవితాన్ని కొనేసిండు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నది. నేను చెప్పాను లాస్ట్ వీక్, ఆలయం అంటే డిసిప్లిన్డ్గా ఉండాలి, నిష్టానుసారంగా ఉండేది కాదు ఆలయం అంటే. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. 20వ వచనం చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహముతో అంటున్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో చూద్దాం. For ye are bought with a price, therefore glorify God in your body and in your spirit, which are God's. ఆమేన్. నీ శరీరము నీ ఆత్మ రెండు కూడా దేవునివే. నీవు దేవుని నీ శరీరంలో నీ ఆత్మలో రెండింటిలో కూడా నువ్వు ఆయనను ఘనపరచాల్సింది. హల్లెలూయా. ఎలా ఘనపరుస్తావు? దేవుని మాట వింటుంటే ఆయన ఘనత. ఏ తల్లిదండ్రులకు పిల్లలు మాట విన్నారనుకో, అది ఘనతనా? అది అవమానం. తల్లిదండ్రులకు అవమానం. ఏం పెంచినారా నాయన అనుకుంటారు పక్కన వాళ్ళు. పిల్లలు ఎదిరించి మాట్లాడితే పక్కన కుటుంబాలు ఏమనుకుంటారు? ఏం పెంపకమండి, ఘనత కాదు. కానీ పిల్లలు ఎప్పుడైతే ఇంప్లిసిట్గా ఒబే చేస్తారో అది తల్లిదండ్రులకు ఘనత. పెద్దవాళ్ళకి ఎప్పుడు ఘనత? నువ్వు ఎప్పుడైతే ప్రతిదానికి ఇంప్లిసిట్ ఒబీడియన్స్ చూపిస్తావో అది ఘనత. హల్లెలూయా. మనం దేవుణ్ణి మహిమపరచాలా, దేవుని ఘనపరచాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతి మాటను మనం గౌరవించి దాన్ని పాటించాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది, లైక్ వైజ్ రెకన్. రెకన్ అంటే నీకు నువ్వు లెక్కేసుకో. ఏమని లెక్కేసుకోవాలా? ఏమని లెక్కేసుకోవాలి? నీకోసం ఆయన చనిపోయిండు, లెక్కేసుకో. ఆయన నా కోసం చనిపోయిండు కాబట్టి నేను నా జీవితం అంతా ఆయనకు అచ్చి ఉంటున్నాను, ఆయనకు నేను అప్పు చేసి ఉంటున్నాను. నా ప్రాణం ఈరోజు బతుకుతున్నదంతా ఆయనదే అని లెక్క వేసుకొని ఏం చేయాలంట? పాపము విషయమై మృతులుగా ఉండండి. పాపం విషయమై చచ్చిపోయిన శవం ఏదైనా పాపం చేస్తుందా? శవం చచ్చిపోయిన శవం పాపం చేస్తుందా? చేయదు. ఇట్ ఈస్ డెడ్, ఇట్ కెనాట్ మూవ్. మీరు కూడా పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. రెక్కం మీరు ఒక లెక్క వేసుకోండి. నేను ఈ రోజు నుంచి, నాకు ఈరోజు తెలిసింది ఈ విషయం కాబట్టి ఈ రోజు నుంచి నేను బ్రతికేది యేసు ప్రభు కోసం బ్రతుకుతాను. నేను పాపము విషయమై నేను మరణించినాను, నాకు పాపానికి సంబంధం లేదు. పాపము అనేది కనిపిస్తే ఐఎమ్ ఎ డెడ్ పర్సన్, ఐఎమ్ డెడ్ టు సిన్. నేను పాపానికి చనిపోయినాను, నేను మరణించి ఉంటున్నాను. హల్లెలూయా. నేను బ్రతికేది యేసుక్రీస్తు నందు మాత్రమే నేను సజీవంగా ఉంటున్నాను. యేసుక్రీస్తు కోసమే నేను చదివిన, యేసుక్రీస్తు కోసం చదువుతాను. నేను పాటలు పాడిన, యేసుక్రీస్తు కోసం నేను పాటలు పాడతాను. నేను ఏ పని చేసినా యేసుక్రీస్తు కోసమే చేస్తాను. హల్లెలూయా. ఎందుకు? నీ జీవమంతా ఆయనకు అచ్చి ఉంటున్నావు కాబట్టి. హల్లెలూయా. ఆమేన్. 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 యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఆమేన్. ఈ మాట నమ్ముచున్నావా అని యేసు ప్రభు మార్తతో మాట్లాడుతున్న మాట. లాజరును, చనిపోయిన లాజరును లేపడానికి ముందు ఆయన మాట్లాడుతున్న మాట, నేనే పునరుత్థానము, నేనే జీవము. ఏంటా జీవము? ఏంటి ఈ జీవం? ఇది నిత్య జీవము. హల్లెలూయా. యేసు ప్రభువే నిత్య జీవం. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని. నా యందు విశ్వసించువాడు ఎన్నటికి చనిపోడు. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభువును విశ్వసించినాం, మనం చనిపోవు. అరే బ్రదర్, నీకు తెలీదా
ఎంతోమంది భక్తులు చనిపోతున్నారు, ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు చనిపోయినారు. నువ్వేంటి ఇట్లా మాట్లాడుతున్నావు? యేసు ప్రభు నిజానికి హీ హాజ్ అబాలిష్డ్ డెత్. 2 తిమోతి 1:10 చూద్దాం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆమేన్. యేసు క్రీస్తు చేసిన పని ఏంటంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి, మరణం అనేది అబాలిష్ చేసిండు. ఇట్ ఈస్ రిమూవ్డ్. మరణం అనేది లేదు. మరణం అంటే నెగటివ్ థింగ్స్ అన్ని, రోగాలు అవన్నీ కూడా అన్నీ తీసేసిండు. దేర్ ఇస్ నథింగ్. కానీ బ్రదర్ అందరికి వస్తున్నాయంటే నువ్వు విశ్వసించటం లేదు. నువ్వు ఈ యొక్క నూతన జీవంలో నువ్వు నడుస్తున్నట్లయితే నీకు ఈ నెగటివ్ థింగ్స్ ఏమీ ఉండవు. నువ్వు నూతన జీవంలో నడుస్తున్నావంటే యుల్ బి ప్రాస్పరస్ ఇన్ లైఫ్. నువ్వు నూతన జీవంలో నడిచినట్టయితే యుల్ బి వెరీ మచ్ హెల్దీ, యుల్ బి వెరీ ఫ్రూట్ఫుల్. హల్లెలూయా. నువ్వు నూతన జీవంలో నడవకుండా వాళ్ళు చనిపోయినారు, వీళ్ళు చనిపోతారు. కానీ భక్తులు చనిపోయేది వేరు. ఫర్ ఎగ్జాంపుల్ పౌలు గురించి చూడండి. పౌలు చనిపోవాలనుకోలేదు. ఆయన ఎవ్రీ టైమ్ హీ వాస్ పోస్ట్పోనింగ్. నా మట్టుకైతే బ్రతుకుత క్రీస్తే అంటాడు, చావైతే మేలు నాకు. ఈడ బ్రతికితే అందరు నన్ను అపోజ్ చేస్తున్నారు, కానీ నేను చచ్చిపోతే వెంటనే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, అది చాలా మేలు. నేను ఒకవేళ బ్రతికున్నట్లయితే మీకు నేను కొంచెము దేవుని వాక్యం బోధిస్తాను, నేను మీకు కొన్ని మంచి విషయాలు నేర్పిస్తాను నేను ఉన్నట్టయితే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవ్రీబడి హూ లవ్స్ జీసస్ దే డోంట్ వాంట్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. గుర్తుపెట్టుకోండి. లోకంలో ఎంత కాలమైన బ్రతకాలా అనే ఆశ లోకస్తులకు ఉంటుంది, కానీ దేవుని నిజముగా ఇష్టపడి దేవుని ప్రేమించే వాళ్ళకి ఏముంటుంది? స్నాప్ ఆఫ్ ఎ సెకండ్ పరలోకంలో ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడుండే రాజకీయాలు, ఇక్కడుండే గొడవలు, ఇక్కడుండే కరువులు, ఇక్కడుండే కష్టాలు ఏవి ఉండవు. దాట్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అందుకే చాలా మంది టైం వరకు చూసుకొని వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. ఆమేన్. బట్ చనిపోవాలా చనిపోకూడదని నీ చేతిలో ఉంది. ఎందుకు? యేసుక్రీస్తు మరణమును నిరర్థకం చేసిండు. బ్రదర్ ఇది ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణం కాదు. యేసు ప్రభు తిరిగి లేచిండు. అదేం జీవం? అది నిత్య జీవం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతుల నుంచి లేపిండు. మళ్ళీ చచ్చిపోయిండు ఆయన? లేదు. He didn't die. He is alive forevermore. హల్లెలూయా. మనము కూడా అటువంటి జీవం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. He has బైబిల్ అని చెప్తుంది, who hath abolished death and hath brought life and immortality. ఇమ్మోర్టాలిటీ అంటే మరణం అనేది లేకుండా ఉండడం అనేది ఇమ్మోర్టాలిటీ. ఎలా వచ్చింది ఇమ్మోర్టాలిటీ? గాస్పెల్ ద్వారా. నువ్వు ఏ రోజైతే సువార్తను స్వీకరించుతున్నావో దట్ డే యు బికేమ్ ఎన్ ఇమ్మోర్టల్ పర్సన్. హల్లెలూయా. దట్ డే యు ఆర్ డెత్ ప్రూఫ్ పర్సన్. హల్లెలూయా. నీ జీవితంలో మరణం అనేది లేదు, నీ జీవితంలో రోగం అనేది లేదు, నీ జీవితంలో కష్టం అనేది లేదు, నీ జీవితంలో ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు. హల్లెలూయా. వై? ఎందుకు? బికాస్ హీ హస్ అబాలిష్డ్ డెత్. ఆమేన్. ఇవన్నీ డెత్ కు సంబంధించినవి. ఆల్ నెగటివ్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ ఆల్ రిలేటెడ్ విత్ డెత్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే మనము రక్షణ అనేది యేసు ప్రభు చనిపోయిందని చెప్తే కాదు రక్షణ వచ్చేది. యేసు ప్రభు తిరిగి లేచిండని చెప్తే వస్తుంది రక్షణ. ఆమేన్. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, సాల్వేషన్కి ఒక ఫార్ములా ఉంది. రోమన్స్ 10:9 చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. రక్షింపబడాలంటే నీ హృదయంలో ఏం నమ్మాలా? దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని. హల్లెలూయా. యు షుడ్ బిలీవ్ ఇన్ రిజరెక్షన్. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే రిజరెక్షన్ నమ్ముతావో అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఆయన చనిపోయింది నమ్మడం కాదు. చనిపోకపోతే రిజరెక్షన్ ఉండదు. ఆమేన్. ఆయన చనిపోయిండు, బట్ రిజరెక్షన్. అందుకే క్రిస్టియానిటీ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ రిజరెక్షన్. రిజరెక్షన్ ఈస్ విక్టరీ. రిజరెక్షన్ ఈస్ గ్లోరీ. Hallelujah. When Christ was resurrected, యేసు క్రీస్తు తిరిగి లేచినప్పుడు it is glory, it is victory of God. Hallelujah. ఆ విక్టరీ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ హృదయంలో, నువ్వు చూడలేదు, నేను కూడా చూడలేదు యేసు ప్రభు చనిపోవడం.
But I know that he died for me. I know he was buried for me and I was buried with him. Hallelujah. ఆయనతో పాటు నేను పాతి పెట్టబడాను. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా లేచాను. ఆయన నూతన జీవంలో ఎలా నడుస్తున్నాడో నేను కూడా అదే నూతన జీవితంలో నేను జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే గుర్తుపెట్టుకోండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి లేదు. నువ్వు ఈరోజు నువ్వు క్రీస్తులో ఉన్నావా, నువ్వు యేసు క్రీస్తు నమ్ముకొని ఉన్నావా, నీకు శిక్షా విధి లేదు. ఎందుకు? శిక్షా విధి ఇంకొకరు అనుభవించిండు. యేసు క్రీస్తు నీ కోసం అనుభవించిండు, నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదువుదామా? Therefore, if any man be in Christ, he is a new creature. All things are passed away. Behold, all things have become new. All things are passed away. లాస్ట్ వీక్ చెప్పాను, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడొక నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి పేరు పెట్టలేదు దేవుడు. థ్యాంక్ గాడ్, హీ డిడ్ంట్ గివ్ ఎనీ నేమ్. ఒక నూతన సృష్టి. యు ఆర్ ఎ న్యూ క్రీచర్. నువ్వు ప్రాణం ఉంది, నువ్వు జీవిస్తున్నావు, బట్ యు ఆర్ ఎ న్యూ క్రీచర్. అయితే పాతవి గతించెను. నీ పాత జీవితం గురించి ఆలోచించొద్దు. నీ జీవితంలో గతంలో ఏం జరిగినాయి, నేనేమేం పాపాలు చేశాను నెమరేయద్దు. ఎప్పుడు పాతవి గతించెను, అయిపోయింది. దేవుని వాక్యం చెప్తుంది. బిహోల్డ్, ఇంగ్లీష్లో వాడే పదం బిహోల్డ్ అంటున్నాడు. బిహోల్డ్ అంటే టు సీ. ఏం చూడాలి? ఏం చూడాలి? ఆల్ థింగ్స్ ఆర్ passed away. ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. సమస్తము కొత్తవైనాయని నువ్వు చూడాల. అబ్రహాంతో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని చూడు, నీవు ఎంతవరకు చూస్తావో అంతవరకు నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే చూడండి. ఏం చూస్తారు? ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ. సమస్తము నూతనమైనవి. నువ్వు యేసు ప్రభువు నమ్ముకోకముందు నీ పరిస్థితులు ఏమున్నాయో, బట్ అవన్నీ గతించిపోయినాయి. ఇప్పుడు యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చిండు, మరేం చూడాలి? ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ. సమస్తము నూతనమైనవి. నీ ఆత్మలో నువ్వు నమ్మితే నీకు అద్భుతాలు జరుగుతాయి. బ్రదర్, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, అది పాస్ట్. బిహోల్డ్, అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు బిహోల్డ్, ఆల్ థింగ్స్ ఆర్ బికమ్ న్యూ. సమస్తము నూతనమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ అ పవర్ఫుల్ స్టేట్మెంట్. నీవు ఎంత చూస్తావో నీ జీవితం గురించి అంతవరకు ఆయన తీసుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చిన్నప్పుడు ఎక్కువ ఊహించుకున్నది ఏంటంటే కార్లలో ఎక్కువ తిరగడం. నేను విమానాల్లో తిరగడం పెద్దగా ఎక్కువ ఊహించలే, ఎప్పుడో ఒక 2 సార్లు. బట్ కార్లలో తిరగడం చాలా ఎక్కువ ఊహించుకునేవాడిని. ఇట్లా నడుపుతుంటే నేను ఏం చూసానో అది అనుభవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చూస్తావో అది నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో నువ్వు అలా అనుభవిస్తావు నువ్వు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఆమేన్. యేసు ప్రభుతో వాదిస్తున్నారు వీళ్ళు యూదులు. వాళ్ళతో ఈయన చెప్తున్న మాటలు, మీరు ఈ లోకస్తులు, నేను పైన ఉండేవాడిని. హల్లెలూయా. ఐ యామ్ ఫ్రమ్ అబవ్, యు ఆర్ ఫ్రమ్ బినీత్. నువ్వు కింద వాడివి, నేను పై నుంచి వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈస్ గివింగ్ ఎ వెరీ స్టార్ట్లింగ్ స్టేట్మెంట్. నేను ఈ లోకం కాదు. అందరు చూడు, నువ్వు అడ్రంగి కొడుకు కదా, నువ్వు యోసేపు కొడుకు కదా, నువ్వు మేరీకి పుట్టలేదా, అవన్నీ కాదు. నేను ఐఎమ్ ఫ్రమ్ అబవ్. హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, నేను తండ్రి నుంచి వచ్చాను. ఆమేన్. నేను పరలోకం నుంచి వచ్చాను, మీరు ఈ లోకస్తులు, నేను పరలోకం నుంచి వచ్చాను. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి అంటే సిటిజన్షిప్. నా పాస్పోర్ట్ పరలోకంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మై పాస్పోర్ట్ ఈస్ ఫ్రమ్ అబవ్. ఎట్లొచ్చింది ఈ పౌరస్థితి పరలోకంకి? యేసు క్రీస్తు వలన. ఆయన పరలోకపు సంబంధి. ఆయన నువ్వు ఏ రోజైతే అంగీకరించుతున్నావో నీ పౌరస్థితి కూడా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఫ్రమ్ అబవ్, ఐ యామ్ ఫ్రమ్ అబవ్. హల్లెలూయా, హల్లెలూయా. పై నుంచి వచ్చిన వాడిని. ఎట్లా? యేసుక్రీస్తు వల్ల. ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్, ఓన్లీ బికాస్ ఆఫ్ జీసస్ ఐ యామ్ ఫ్రమ్ అబవ్.
ఈ లోకస్తుని కాను, నమ్మాల. ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్. ఐఎమ్ నాట్, నా థింకింగ్ ఈ లోక ప్రకారం ఉండకూడదు. ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు డిసిప్లిన్ దట్. అందరిలాగా ఆలోచించకూడదు. యు థింక్ యాజ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం ఆలోచించడం నేర్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. నా పౌరస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? చదవండి మరోసారి. మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. పౌరస్థితి పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు అమెరికా పోతుంటారు. ఫస్ట్ భర్త ఉద్యోగం నిమిత్తం వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది? భార్యను తీసుకుపోతాడు. హల్లెలూయా. భార్య ఇక్కడ ఏం చేస్తుంటది? 6 నెలలేమో వెయిట్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? వెయిటింగ్ పీరియడ్. మా ఆయన వస్తాడు, నన్ను పిలుచుకోపోతాడు. మా ఆయన వస్తాడు, నన్ను పిలుచుకోపోతాడు. మా ఆయన అమెరికాకి తీసుకుపోతాడు. ఆ పోయిండు, వీసాకి అప్లై చేసినాము. ఇప్పుడు ఏది ఫ్యామిలీ వీసా, ఇంకో ఏదో వీసా ఏదో ఉంటుంది కదా, అన్ని రకరకాల వీసాల పేర్లు చెప్తారు. 6 నెలలకు వాళ్ళను వచ్చి పిలుచుకుపోతారు. హల్లెలూయా. ఇది అంతే. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది. హల్లెలూయా. మనం ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు తెలుసా? 21వ వచనం చూడండి. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా కలదానిగా మార్చును. హల్లెలూయా. ఆయన ఏం చేయబోతున్నాడంటే, ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకున్న శరీరము ఈ లోక శరీరం, తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరం. ఆయనకున్న శరీరము మహిమ శరీరం. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆయనది మహిమ శరీరం. ఆ శరీరంలో రక్తం ప్రవహించదు. ఆ శరీరంలో ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. కానీ ఆ శరీరంతో తలుపులు వేసుంటే కూడా ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. దట్స్ ఎ వెరీ డిఫరెంట్ బాడీ. అది గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరం. అది మనకు లేదు అది ఇంకా. కానీ పరలోకానికి నువ్వు పోవాలంటే ఆ మహిమ శరీరం నువ్వు ధరించాలి. ఏమంటున్నాడు? మనం ఎదురు చూస్తుంటున్నాము. ఆయన సమస్తము లోపరుచుకోగలిగిన శక్తి ఉంది ఆయనకు. హల్లెలూయా. అన్నింటిని లోపరుచుకోగలిగిన శక్తి. హల్లెలూయా. యేసు ప్రభువును మనం గమనించాల్సింది. ఆయన ఒక పెళ్లి కుమారుడు. ఆయన ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన ఒక శక్తివంతమైన పెళ్లి కుమారుడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, నిన్ను నన్ను ఇక్కడి నుంచి పిలుచుకపోయేప్పుడు మన యొక్క శరీరాలను, ఈ దీన శరీరాలను ఆయన మహిమ కలిగిన శరీరం లాగా ఆ స్వరూపంలో ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. రాప్చర్ అని చెప్తుంటాను. నేను ఎప్పుడు రాప్చర్ చెప్తున్నాను. 4-5 yearsలో అయిపోతుంది అని చెప్తాను. ఇంకా తగ్గిండొచ్చు. బట్ యేసుప్రభు వచ్చినప్పుడు ఇన్ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ మనమందరం కూడా యేసుప్రభు ఏ శరీరం కలిగి ఉంటాడో మనం అదే శరీరం కలిగి మనము ఆయనతో పాటు వెళ్ళిపోతాం ఈ లోకాన్ని వదిలిపెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. మరణాన్ని ఆయన నిరర్థకం చేస్తున్నాడు. యు నీడ్ నాట్ డై. యు నీడ్ నాట్ హ్యావ్ ఎనీ సిక్నెస్. యు నీడ్ నాట్ హ్యావ్ ఎనీ పావర్టీ. యు నీడ్ నాట్ హ్యావ్ ఎనీ ట్రబుల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. వాక్ ఇన్ ది న్యూనెస్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క నూతనమైన జీవితంలో నడవడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తున్నాను. నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నాతో మాట్లాడిన ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు నా హృదయంలో నూరంతల ఫలాన్ని పొందుతున్నామని నేను అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించబోతున్నానని మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని నేను భద్రపరచుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. Hallelujah. Hallelujah. Amen. Praise the Lord. Praise the Lord.